Hi, welcome to SR Media. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్లుగా గత 17 సంవత్సరాల నుండి మేము ఈ ఉద్యోగంలో కొనసాగుతున్నాము. గ్రామీణ ప్రాంతంలో నైపుణ్యం లేని కూలీలకు ఉపాధి కల్పిస్తూ గ్రామ పంచాయతీ సుస్థిర శాశ్వత వనరులు ఏర్పరుస్తూ గ్రామ పంచాయతీ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నాము. అందులకు మాకు గౌరవ వేతనంగా 5,745 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా గ్రామ పంచాయతీ స్థాయిలో లోకల్ నాయకులు ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించడం జరుగుతుంది. మన జిల్లాలో అనేక మందిని తొలగించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అక్రమ తొలగింపులు బెదిరింపుల మూలంగా రాష్ట్రంలో 4 ఫీల్డ్ అసిస్టెంట్లు ఆత్మహత్యలు చేసుకుని చనిపోయారు. వీరి కుటుంబాలు వీధుల పాలయ్యాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో ఎవరినైనా కక్ష సాధింపు చర్యలు గాని ఉద్యోగాల నుండి తొలగించడం జరగదు అని చెప్పి ప్రకటించినప్పటికీ ఫీల్డ్ అసిస్టెంట్లపై బెదిరింపులు అక్రమ తొలగింపులు కొనసాగడం విరాచకరం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అక్రమంగా తొలగించిన వారందరినీ వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, ఆత్మహత్యలు చేసుకుని మరణించిన ఫీల్డ్ అసిస్టెంట్ల కుటుంబాలకు ఒక్కొక్కరికి 25 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా చెల్లించి వారి భార్య లేదా భర్తలకు ఉపాధి కల్పించాలని కోరుచున్నాము. జిల్లా వ్యాప్తంగా అక్రమంగా తొలగించిన ఫీల్డ్ అసిస్టెంట్లందరినీ వెంటనే విధుల్లోకి తీసుకోవాలి. ఫీల్డ్ అసిస్టెంట్ల అక్రమ తొలగింపులు బెదిరింపులు ఆపాలి. ఉద్యోగ భద్రత కల్పించాలి. ఫీల్డ్ అసిస్టెంట్లకు కనీస వేతనంగా 20,000 ఇవ్వాలి. ఫీల్డ్ అసిస్టెంట్లకు అర్హత అనుభవం కలిగి ఉంటే వారికి ప్రమోషన్ సౌకర్యం కల్పించాలి. ఫీల్డ్ అసిస్టెంట్లకు మ్యాండేస్ టార్గెట్ విధానం రద్దు చేయాలి. గ్రామ పంచాయతీ పని దినాలు టార్గెట్లలో భాగంగా పక్క పంచాయతీ నుండి ఉపాధి వేతనదారులను తీసుకువచ్చి పని చేయించిన విధానాలను టార్గెట్ పూర్తి కాని పంచాయతీకి కలిసేలా అవకాశం కల్పించాలి. రాష్ట్రంలో ఉన్నది. వాళ్ళకందరూ కూడా ఉద్యోగాలు తెప్పించేందుకు కూడా సిఐటీలు ఆ రకంగా కృషి చేస్తున్న సందర్భంగా అట్లాగే వాళ్ళకి సంబంధించి మెమోరాండాలు ఇచ్చినాము. కానీ అట్లేం జరగాల్సినటువంటి పని అంతా కూడా జరిగిపోతున్నట్లు మనకు తెలుస్తుంది. అందుకని ఇప్పటికైనా మరింత పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధమవుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, అట్లాగే ఇప్పటికే అనేక సంఘాల నాయకులు కూడా ఇక్కడ వచ్చారు. వాళ్ళు భవిష్యత్తులో కూడా ఆయా సంఘాల తరఫున కూడా పోరాటాలు చేయడం అనేది జరుగుతుంది. ఈరోజు పట్టణ ప్రాంతాల్లో పనిచేస్తున్నటువంటి యత్నాలకు కూడా ఈరోజు భద్రత లేనటువంటి పరిస్థితి ఉన్నది. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే టౌన్ ప్రాంతాల్లో మిమ్మల్ని అందరూ తొలగిస్తాం, కొత్త వాళ్ళని పెట్టుకుంటామని చెప్పి ఒత్తిడిస్తూ అందరూ కూడా ఈరోజు ధన్యవాదాలు. అందరికీ ముందుగా ఆడపిల్ల సంఘం నుంచి విప్లవ అభినందనలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సిఐటి జరుగుతున్న కార్యక్రమంలో ఈరోజు ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ చిరోద్యోగులు అయినటువంటి ఫీల్డ్ అసిస్టెంట్లకు కానీ, ఆశా వర్కర్లకు కానీ, ముఖ్యపరులకు కానీ, అదేవిధంగా కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా చిరు ఉద్యోగులపైన, అట్లాగే స్కీమ్ వర్కర్లు అయినటువంటి అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనము, మెప్మా, ఆర్పీలు ఇటువంటి వాళ్ళపైన, వెలుగులో పనిచేస్తున్నటువంటి విఓఏలపైన, అట్లాగే ఫీల్డ్ అసిస్టెంట్లు గ్రామీణ ఉపాధి పనిలో పనిచేస్తున్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్లపైన వేధింపులు అనేటివి, రాజకీయ వేధింపులు, అట్లాగే తొలగింపులు అనేటువంటివి ఎక్కువైనాయి. అందుకని రాష్ట్ర వ్యాప్తంగా సిఐటియు ఈ తొలగింపులు వేధింపులు ఆపాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ కార్యాలయం ముందు ఈరోజు ధర్నాలకు పిలిపించింది. అందులో భాగంగా ఈ కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఈ ప్రభుత్వం వస్తే మాకేదో గత ప్రభుత్వం కంటే మేలైనటువంటి సౌకర్యాలు కల్పిస్తుంది, మా జీతాలు పెరుగుతాయి, మాకు భద్రత ఉంటుందని చెప్పి అనేక మంది ఈ ప్రభుత్వ రావడానికి కూడా కృషి చేశారు. కానీ వచ్చిన తర్వాత వాళ్ళకి ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చిన్న ఉన్నటువంటి చోటా మోటా రాజకీయ నాయకులు గతంలో మీరు పనిచేశారు, మా వాళ్ళు కూడా మీకు పనిచేస్తారు, మీరు ఇంటికి వెళ్ళిపోండి అనేటువంటి పద్ధతుల్లో ఈరోజు వేధింపులకు తొలగింపులకు గురి చేస్తున్నారు. ప్రధానంగా ఫీల్డ్ అసిస్టెంట్ల పైన ఈ ప్రధానమైనటువంటి వేధింపులు అనేటువంటి కొనసాగుతున్నాయి. మన జిల్లాలో ఆదోని, కౌతాలం మండలాల్లో ఇప్పటికే ఈ ప్రక్రియ ప్రారంభమైంది. ఆదోన్లో మీరు కనుక మానుకోకపోతే మీరు
సరిగా పనిచేయలేదని చెప్పి నోటీసులు ఇచ్చి ఆ రకంగా తొలగించేదానికోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కౌతాలం మండలంలో ఇప్పటికే ఒక 8 మందిని కొత్త వాళ్ళని కూడా రిజిస్ట్రేషన్ చేసి పెట్టుకున్నట్లు మా దృష్టికి వచ్చింది. అట్లాగే మధ్యాహ్న భోజనంలో ఇప్పటికే చాలామందిని కోడుమూరు, ఎమ్మినూరు మండలాల్లోనూ కల్లూరు మండలాల్లోనూ తొలగించినటువంటి ప్రక్రియ మొదలైంది. అట్లాగే VOAలకు సంబంధించి వెలుగులో పనిచేసేటువంటి వాళ్ళకి ఈరోజు కృష్ణగిరి మండలంలో, వెల్దుర్తి మండలంలో తొలగింపులు ప్రారంభమయ్యాయని చెప్పి మా దృష్టికి వచ్చింది. అట్లాగే కర్నూలు నగరంలో మెప్మా ఆర్పీలను కూడా తొలగించాలని చెప్పి వాళ్ళపైన ఒత్తిడి తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఆశా వర్కర్లు ప్రధానంగా ఆదోని మండలం పెద్దరివానం గ్రామంలో ఆశా వర్కర్ని మీరు మానుకోండి, మీ ప్లేస్లో మా వాళ్ళు పనిచేస్తారని చెప్పి ఒత్తిడి తీసుకురావడం కోసం ప్రయత్నము చేస్తున్నారు. కాబట్టి ఈ రకంగా ఏదైతే ఒత్తిడి చేస్తున్నారో దీన్ని మానుకోవాలని చెప్పి CITగా డిమాండ్ చేస్తున్నాం. ఇదేమి రాజకీయాలు కాదు. ఒకసారి ఎక్కిన తర్వాత జీవితాంతం వాళ్ళ సర్వీసు ప్రభుత్వానికి కొనసాగాల్సినటువంటి అవసరం ఉంది. సహజ న్యాయ సూత్రాల ప్రకారం తొలగింపులు అనేటువంటివి సరైంది కాదు. ఏదైనా తొలగించాలనుకుంటే వాళ్ళకి నోటీసులు ఇవ్వాలి, వాళ్ళ పనిపైన విచారణ చేపట్టాలి. విచారణ చేపట్టిన తర్వాత నిజంగా ఆ విచారణలో వాళ్ళ పని సరిగా లేదు అనుకుంటే ఆ రకంగా వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి, లేదంటే సరిచేయాలి తప్ప తొలగించేదానికి ఎక్కడ కూడా లేదు. గత ప్రభుత్వం మారినప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి కొనసాగింది. ప్రధానంగా ఎలక్ట్రిసిటీలో చాలామందిని తొలగిస్తే కోర్టు పోయి CIT చాలామందికి ఉద్యోగాలు తెప్పించినటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఈరోజు మేము చెప్పదలుచుకున్నది ఏమంటే, ఎవరైతే ఉన్నారో స్కీమ్ వర్కర్లు అట్లాగే చిన్న ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అట్లాగే కొనసాగించాలి. లేదంటే భవిష్యత్తులో మరింత పెద్ద ఎత్తున CIT పోరాటం చేస్తుంది. అవసరమైతే న్యాయ పోరాటాన్ని కూడా